హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. రాజ్మా రోటీ చేశాను కదా, లాస్ట్ వీడియోలో చూపించాను. నేను మధ్యాహ్నం తినేది చూపిస్తున్నాను. ఇంకా అందరికి ఇచ్చి పంపించేసి, నాకు పెరుగుతో చాలా ఇష్టం అండి. అయితే పుల్ల పెరుగుతో నచ్చదు, తీయ పెరుగుతో ఇంకా మీగడతో కలిపి తోడుపెట్టిన తీయ పెరుగు అంటే చాలా ఇష్టం. మా పిల్లలు నవ్వుతుంటారు మీగడ ఎప్పుడైనా తింటే. యంగ్లో ఉన్నప్పుడు డైటింగ్ అని నోటిని బాగా కట్టేసుకున్నానండి. నాకు 19 years అప్పుడు మొదలుపెట్టిన నేను డైటింగు. తర్వాత నా పెళ్ళి అయ్యే వరకు 30 years వచ్చే వరకు డైటింగే అండి. అంటే పెళ్ళయ్యాక కూడా నేను డైటింగ్ చేశాను. డైటింగ్ అంటే ఏంటి, ఆయిల్ తినకుండా. నాకు కొంచెం లావు అయితే చాలండి, ఇంకా సన్నగా అవ్వాలి అని అప్పట్లో. సో ఒక పూరి, ఒక దోశ, 2 ఇడ్లీ ఇలా తినేదాన్ని. ఇప్పుడు వాళ్ళందరినీ చూస్తే డైటింగ్ చేసే పద్ధతి నాకు నవ్వు వస్తుందండి. ఎంత కష్టపడుతున్నారు అసలు. నానేం కష్టపడలేదండి, కడుపు మార్చుకున్నాను అంతే. ఆయిల్ ఏది ఎక్కువ ఉందో అది తినకుండా పండ్లు తింటుంటే, తర్వాత స్వీట్స్ తినకుండా. అంటే నాకు చిన్నప్పటి నుండి కూడా స్వీట్స్ పెద్ద ఇష్టం లేదు, ఇప్పుడు తింటున్నాను. కానీ అది అప్పుడు నా టైంలో కూడా మా బ్రదర్ కానీ చాలామంది సన్నగా కానీ ఇంకా చాలా కష్టాలు పడతారండి. అంత కష్టం అక్కడ నా కూతుర్లకు కూడా చెప్తాను, మీరు బయట తిరుగుతున్నప్పుడు ఎంతైనా తినండి, ఏమీ అవ్వదు. కాలేజీకి పొద్దున్న పోయి రాత్రి వస్తారు, అప్పుడు ఏ డైటింగ్ అనకండి. ఎప్పుడైతే మీ లైఫ్ చైర్లో కూర్చొని మాత్రమే వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు డైట్ చేయండి అని చెప్తాను. ఇప్పుడు చదువుకుంటున్నప్పుడు బయట పోతారు వస్తారు కదా, పెద్ద అవసరం లేదు. అంటే మనం చేసే వర్క్ని బట్టి తిండి తినాలండి నా ఉద్దేశం. తిండిని బట్టి పని చేయటం కాదు, కానీ మనం చేసే పనిని బట్టి తినాలి. అంటే ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడు అడ్డదిడ్డంగా తినేస్తున్నాయి మధ్య తిండి, ఏమీ ఆపకుండా. ఎప్పుడైతే నేను కొంచెం లావు అయ్యాను అని అనిపిస్తుంది, నాకు లావు ఒక్కొక్కరికి తెలిసిపోతుంది కదా వాళ్ళ బాడీ వాళ్ళకు. లావు అయినామని ఎప్పుడు అనిపిస్తుంది అంటే, లావు అయితే కాదండి, మన బాడీ మనకు బరువు అవుతుంది, అప్పుడు మనం లావు అయినట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కడుపు నిండా తినకూడదండి తిండి. నేను డైటింగ్ చేసినప్పుడు అదే చేశాను. ఆకలి వేస్తే కొంచెం తినేస్తాను, ఆపేస్తాను. కడుపు నిండా తినేస్తే ఒళ్ళు బరువు ఎక్కిపోతుంది. ఇప్పుడు కూడా నాకు కడుపు నిండా తింటే ఒళ్ళు బరువు ఎక్కుతుంది అని ఒక భయం, తెలుసా. బరువు ఎక్కుతుంది ఈ ఏజ్కి, యాక్చువల్గా యంగ్ ఏజ్ కాదు కదా. సో కొద్ది కొద్దిగా తింటూ ఉంటే మనం పని కూడా ఈజీగా చేసుకోగలం. ఇంకా నాకేంటంటే చిన్నప్పటి నుండి నేను లావుగా ఉండేదాన్నే, ఈరోజు ఏం కొత్త కాదు. కానీ నా చిన్నప్పటి నుండి చూసిన వాళ్ళందరూ ఎంత లావు అయినాక నాకు అనిపించింది, నేను అంత లావు ఉన్న నేను ఇంత డైటింగ్ చేసి ఇంత సన్నగా అయిన తర్వాత వీళ్ళందరూ ఇబ్బంది. నా పిల్లలు లావు లేరని నేను అనను, నా పిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఒకటే చెప్తా, ఏ జిమ్ వద్దు, ఏం వద్దు, ఏ వాకింగ్ పని కట్టుకొని వాకింగ్ చేస్తారు. కానీ నాకు యాక్చువల్గా అయితే అది నచ్చదండి. మనము ఇప్పుడు ఏదైనా కొనుక్క రావటానికి నడుచుకుంటూ పోతే అయిపోయి కదా, మన ఇళ్ళ దగ్గర రోజు అలా పనికి పని అయిపోతుంది, వాకింగ్ అయిపోతుంది. కూరగాయలకు అనేసి నాకు ఇప్పుడు వెళ్తాను డాక్టర్ చెప్పినాడని, కానీ వెళ్ళను. బట్ మన బాడీ మనకు కంట్రోల్లో ఉందా లేదా అనేది ఒకటే అండి, అది చూసుకోవాలి. దానికి తగ్గట్టు మనమే ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఇదంతా కొన్న నెయ్యి అండి, నేను బయట తెప్పించా వెన్న. మేము పాలు తెచ్చుకుంటాం కదా, అక్కడ వెన్న తెప్పించాను. కొంచెం గెస్ట్ వస్తారు కదా, కొంచెం నెయ్యి తక్కువ పడుతుందేమో అనేసి తెప్పించాను అనమాట. కానీ ఆ కాస్ట్ ఇంత వెన్న 250 rupees అంటే మా ఆయన చెప్తున్నాడు. 200 grams నెయ్యి వచ్చింది తెలుసా, అంతే. 200 grams నెయ్యి 250. నేను చేసిన ప్రతిసారి 1/2 kg నెయ్యి వస్తుంది నాకు, అంటే 500 రూపాయలు. నేను ఎవ్రీ 1 month చేసినా కానీ నాకు అనుకోండి 500 రూపాయలు ఇంట్లో మీగడ తీసి చేయటమే. సో నాకు అనిపించింది పాలు అందుకే ఎక్కువ స్టాక్ పెట్టుకుంటానండి. పాలు మీగడ తీసి తర్వాత టీ వాడుతూ ఉంటాను. సో ఈ వీడియో అంతా కూడా మా ఇంటికి గెస్ట్ వచ్చారన్న కదా, ముందు రోజు షూట్ చేశా. వామాకు తింటున్నా చూడండి, వామ్ చెట్టు పెట్టుకున్నాను. సడన్గా మధ్యాహ్నం జలుబు, తలనొప్పి, ముక్కు నొప్పి స్టార్ట్ అయిపోయింది. గెస్ట్ వస్తున్నారు, వాము పెట్టుకొని తిన్నా. దగ్గు కంట్రోల్ అయింది. కానీ ఇంకా రాత్రి యాంటీబయాటిక్ తీసుకొని మా ఆయన మందులు తెచ్చాడు, 5 టాబ్లెట్స్. ఇంకా ఈ రోజు వరకు కోర్స్ కంప్లీట్ చేసాను. దాదాపు 5 రోజులు కోర్స్ కంప్లీట్ చేసినానండి. ఎందుకంటే మా హోమియో డాక్టర్ కాడికి పోతే ఇంకా జలుబు చిన్నగా తగ్గిస్తాడు, సివియర్గా రావడం మాకు సివియర్గా వచ్చేస్తుంది. మా డాక్టర్ ఫస్టే చెప్పినాడు, ఇక్కడ
ఎప్పుడు హాస్పిటల్కి వెళ్తుండాలి. మీరు ఈ పొల్యూషన్కు, చలికి, వేడికి అన్నిటికీ మీ బెంగళూరు కాదు, ఇది మీ హైదరాబాద్ కాదు అని ప్రతి నెల డాక్టర్ కాడికి నేను పోవాల్సిందే. ఏజ్ వైజ్గా కాకుండా కూడా అక్కడ బెంగళూరులో నుండి వచ్చిన నెక్స్ట్ డే నుండి ఇక్కడ మేము హాస్పిటల్లో ఖర్చులు పెడుతున్నామండి. బెంగళూరులో ఎప్పుడో ఒకసారి అసలు అమ్మో ఇక్కడ బతకడంలో డాక్టర్ కంపల్సరీ ఉండాలని మా డాక్టర్ నిజంగా కరెక్ట్గా చెప్పాడు. నేను గెస్ట్కి ఇది 5 కేజీలు రైస్ బాక్స్ ఇచ్చా. ఇది కేరళ షాప్లో తెచ్చుకున్నా అండి. ఇడ్లీ రైసు 52 రూపాయలు పడింది కిలో. మేము అదే సదరన్ సూపర్ మార్కెట్లో తెచ్చుకుంటే 62 రూపాయలు పడుతుంది కిలో. 65 పడింది. సో మాకు ఇంటి దగ్గర సెట్ అయిపోయింది అనిపించింది. చిన్న షాప్ అండి వాళ్ళది, కేరళ షాపు. ఎంతో మా కిచెన్ కంటే చిన్నగా ఉంటుందండి. వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని అమ్ముకుంటూ ఉంటారు. అంత కేరళ నుండి తెచ్చిన ప్రోడక్ట్సే, కోకోనట్ కానీ కొబ్బరికాయలు కూడా తెచ్చుకున్నాము. చాలా పెద్దగా ఉన్నాయి, బాగున్నాయి. ముఖ్యంగా నాకు మన తెలుగు వంటలు ఏం కావాలో అవి అయితే ఇక్కడ సూపర్ బజార్ కంటే అక్కడ కేరళ షాప్లో ఫ్రెష్గా దొరికిందండి. మేము ఇంకా ఏంటంటే సదరన్ సూపర్ మార్కెట్కు మెయిన్ రైస్ కోసం వెళ్తాము, తెప్పించుకుంటాం అంతే. ఇంకా ఇడ్లీ రైస్ ఇదే, దోశ రైస్ ఇదే నేను వాడేది. దీన్ని సేలం రైస్ అంటారు కదా, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి బియ్యపు రవ్వకు అది నేనేమి వాడలేదు ఎప్పుడు. అంటే బియ్యపు రవ్వ ఉప్మా చేయడానికి నేను దోశకి ఇదే, ఇడ్లీకి ఇదే. మా పెద్ద పాపకి ఇంకా రవ్వ కూడా ఉండాలి కనుక కొంచెం బియ్యం వేస్తాను, కొంచెం రవ్వ వేస్తాను. ఎలా పడితే అలా చేస్తానండి నేను వంటలు. ఇంకా వీడియోలు నిజంగా అండి మాట్లాడి బోరు కొట్టిపోయింది నాకు. రోజు ఒక వీడియో పెడుతున్నాను కదా, షార్ట్ వీడియోలన్నా కొంచెము అది ఒక టెన్షన్ అయిపోతుంది. షార్ట్ వీడియోలో 6 క్లిప్పులు పెట్టాలి. అది ఏదో ఒకటి మాట్లాడి పెట్టేయచ్చు అనుకోండి, ఈరోజు ఇది వండుకున్నా, ఇది తిన్నా అని. బట్ ఈ వ్లాగ్ వీడియోకి మాత్రము ఒక మినిమం 8 minutes to 10 minutes పెడతాం కదా, అది ఒక షార్ట్ వీడియో, ఒక వ్లాగ్, 2 ఈక్వలే. బట్ ఇది వీడియో షూట్ చేసి ఇది ఒక సపరేట్ మాటలు మాట్లాడుతూ పెట్టుకున్నాను కదా. నిన్న బయటికి వెళ్ళేసి వచ్చినామండి. చిన్న పాపకి చెప్తున్నాను, నువ్వు పుట్టినప్పుడు డెలివరీ నాకు అయ్యింది 6,000 హాస్పిటల్ ఖర్చు, నువ్వు ఫ్రెండ్స్కి ట్రీట్ ఇచ్చింది 5,000 అని చెప్పాము. అంటే నువ్వు పుట్టడానికంటే కూడా నీ పార్టీ ప్రతి సంవత్సరం ఇంత అవుతా ఉంది అని జస్ట్ అలా లెక్కలు వేసామండి. పెద్ద పాప హాస్పిటల్ నుండి బయటకు వచ్చేసరికి 15,000 అయింది నాకు. సిజరీన్ అన్నారు కానీ కాదు, నార్మల్ డెలివరీనే. చిన్న పాపకు 3.5 సంవత్సరం ఇద్దరికి గ్యాప్. ఈ రోజుల్లో మన టైంలోలా కాదండి. పిల్లలను మంచిగా చదివించడం కంటే కూడా మంచి సంస్కారవంతులుగా తీర్చిదిద్దకపోతే సమాజానికి ఎంత కీడవుతుందో బాగా తెలిసొస్తూ ఉంది. అసలు ఒకప్పుడు పిల్లలను కానీ వాళ్ళు ఎటన్నా తయారు కానీ మనం పట్టించుకోకుండా ఉండేది పెద్దవాళ్ళు. కానీ ఇప్పుడు పిల్లలను కన్న వాళ్ళకు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు ఎంత బరువు బాధ్యతలు అయిపోతున్నాయంటే ఒక్కొక్క పిల్లలు విచిత్రంగా తయారైపోతున్నారు కదా అసలు. అందుకే మా పిల్లలకు చెప్తా, 2 పిల్లలను కనకండి, ఒక్కరినే కనండి. అసలు పుట్టిన పిల్లలు వాళ్ళ సొంతంగా వాళ్ళు పెరుగుతున్నారా, మనం పెంచుతున్నామా అనే దాని మీద ఆధారపడి ఉంటుందండి. మనం పెంచుతూ ఉంటే ఎంతో బాధ్యతగా ఉంటుంది. మనం టైం లేకుండా వాళ్ళంతకు వాళ్ళు పెరిగిన పిల్లలు ఎలా ఉంటారనేది సమాజంలో చూస్తున్నాము. తల్లిదండ్రులు సొంతంగా పెంచిన పిల్లలు ఎప్పుడు కూడా చెడిపోరండి, వదిలేస్తారు కదా, ఎలాగన్నా పెరుగుతారులే పిల్లలని. అలా పెంచిన పిల్లలే తొందరగా రాంగ్ అన్నీ నేర్చుకుంటారని నా అభిప్రాయం. మీరేమంటారు? నేను ఇంకా బీన్స్ పాడైపోతున్నాయి, ఎప్పుడు చేయలేదండి. బీన్స్ కర్రీ వేరేగా డ్రై కర్రీగా చేశాను. ఫస్ట్ టైం యూట్యూబ్ చూసి నార్త్ ఇండియన్ స్టైల్ చేశాను. మా పిల్లలు అన్నారు, ఎంత బాగా చేసావు, చాలా టేస్టీగా ఉందమ్మా, రెగ్యులర్గా తింటాం చేస్తాను. మీరు కూడా యూట్యూబ్ చూసి బీన్స్ కర్రీ నేర్చుకోండి. బాయ్, సీ యూ.